హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో నిమజ్జనంపై హైకోర్టులో విచారణ జరిగింది. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైడ్రాని కూడా ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్ కోరారు. హుస్సేన్ సాగర్ పరిరక్షణ హైడ్రా బాధ్యత అని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై రేపు వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ గాయత్రి. హుస్సేన్ సాగర్ లోని గణేష్ నిమజ్జనం చేయొద్దంటూ కూడా హైకోర్టులో మరొకసారి పిటిషన్ అయితే దాఖలైంది. హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనం చేయొద్దని గతంలో ఇచ్చిన హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలంటూ కూడా మరొకసారి పిటిషనర్ అయితే కోరడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే తెలంగాణలోని హైడ్రా కూడా ముందుకెళ్తున్న నేపథ్యంలోనే హైడ్రాను కూడా ప్రతివాదిగా చేర్చాలంటూ కూడా పిటిషనర్ అయితే కోరారు. హుస్సేన్ సాగర్ పరిరక్షణ బాధ్యత హైడ్రాదే అంటూ కూడా ఆ పిటిషనర్ అయితే ప్రస్తుతం ఈ రోజు హైకోర్టులో వాదనలు అయితే వినిపించడం జరిగింది. పిటిషన్ ను మరో బెంచ్ కి అయితే ప్రస్తుతం చీఫ్ జస్టిస్ బెంచ్ అయితే బదిలీ చేసింది. ఈ పిటిషన్ పై రేపు విచారణ అయితే జరగనున్నట్లు కూడా ప్రస్తుతం అయితే మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే గతంలో కూడా హుస్సేన్ సాగర్ లో నిమజ్జనాలు చేయొద్దంటూ కూడా పిటిషన్లు అయితే దాఖలైనవి. ముఖ్యంగా పిఓపి విగ్రహాలకు సంబంధించి కూడా హుస్సేన్ సాగర్ లోని నిమజ్జనం చేయొద్దంటూ కూడా గతంలో హైకోర్టులో పిటిషన్ అయితే వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మరొకసారి అంటే ఈసారి కూడా నిమజ్జనం చేయొద్దంటూ కూడా అలాగే గతంలో ఇచ్చిన హైకోర్టు ఆదేశాలను కూడా ఏదైతే అమలు పరచాలంటూ కూడా ప్రస్తుతం ఒక పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. అలాగే మరొక పక్క దీనిపై పూర్తి వాదనలు అయితే రేపు వింటామంటూ కూడా జస్టిస్ వినోద్ కుమార్ బెంచ్ అయితే తెలపడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ కుమార్.